మా గురుగారు ఒక రాయిని పట్టుకున్నారు. మా గురుగారి పేరు చెప్పలేదు కదా, యోగానంద భారతి గారు. ఆయన గాల్లో తేలుతారు, నీటిలో ఆసనం వేసి ఉపన్యాసం చెప్తారు, భూమిలో 24 గంటలు సమాధి చేసి మళ్ళీ తీస్తే లెగిస్తారు. ఆయన మహా గొప్ప సిద్ధులు. ఆయనది పూర్వం గొల్లపురం, ఆయన విజయనగరంలో ఉంటారు. ఆయన వారిని చూసి వారి దగ్గర విషయం తెలుసుకోవాలనుకుంటే వారి శిష్యులు మా ఇంటికి పంపించారు. పంపించి మా ఇంటి దగ్గర ఒక రాయి ఉంది, ఆ రాయిని మాకు ఇవ్వాలి అన్నారు. ఎవరన్నా ఇమ్మంటే ఎవరు కదా, అయితే ఆ రాయి అనుకుంటా పాపం వాళ్ళు అనుకుని ఆ రాయిని తీసుకెళ్ళండి అన్నారు. అంటే నన్ను తీసుకెళ్ళి హిమాలయాలు కట్ట అన్నీ తీసుకెళ్ళి తిప్పి నాకు ఒక ఆయుర్వేదం నేర్పించారు. ఇప్పుడు ఆయుర్వేదం చేస్తున్నాను. నేను కర్ణాటకలో బసవాపీఠంలో క్రియాయోగా చెప్తున్నాను అక్కడ కర్ణాటకలో. అలాగే చిత్రాల్లో శ్రీకృష్ణ దత్త విజ్ఞాన పీఠం అని ఒకటి పెట్టాము. అలాగే ఎర్రగొండిపాలెం అనే ఊరుంది, ఎక్కడంటే శ్రీశైలం దగ్గర. అక్కడ ఒక ఆశ్రమం ఉంది. మొన్న ఈ మధ్య వైజాగ్లో అదే ద్వారపండ ఏదో ఉంది, అక్కడ ఒక ఆశ్రమానికి ఆరాకం ఇచ్చారు. అంటే ఇదంతా కారణం ఏంటంటే గురువు ఆశీర్వాదం. ఎవరైనా సరే ఒక గురువుని ఎవరొకరిని మనసులో పెట్టుకుని ఆ గురువుని కలుసుకుంటే మనం చేయలేని కార్యం అంటూ ఏముండదు. అది గురించి గురువుని ముందు ప్రధానంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఆ తర్వాత మన గురువు శ్రీ యోగానంద భారతి గురువే నమ అని మనం ఎప్పుడైతే మీ గురువు ఎవరు ఉన్నారో వాళ్ళని కలుసుకుంటే ప్రతిరోజు ఖచ్చితంగా మనం ఏ కార్యమైనా సరే చేయగలుగుతాం. అలాంటి ఒక శిల్లగా ఉండే ఒక రాయిని తీసుకొచ్చి గురుగారు ఇవాళ నాకు ఈ పత్తిబండలోనే 300 మంది పైగా శిష్యులు ఉన్నారు, ఓన్లీ మహిళా శిష్యులు. అలాగే 3 జిల్లాల్లో 3 రాష్ట్రాల్లో కూడా ప్రతి చోట ప్రతి ఊర్లోనూ నాకు ఏదో ఊర్లో శిష్యులు ఉంటారు. అంటే ఇంతమంది రావడానికి కారణం ఎవరంటే మా గురుగారు యోగానంద భారతి గారు. ఆయన తిరగలేదు, నన్ను తిప్పారు. వివేకానంద స్వామిని ఎలా తిప్పారు అలాగా మా గురుగారు ఇప్పుడు 84 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా ఆశ్రమంలో ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తూ ఉంటారు. లక్కీగా ఏంటంటే నేను అయోధ్య నుంచి ఇక్కడికి 3వ రోజు ఇక్కడ సుబ్బారావు గారిని పరిచయం చేశాను. మా రాంబాబు గారు అంటే మన పరిచయం చేసినట్టు సుబ్బారావు తెలుసు. నేను అన్నీ వదిలేసి నేను ఎవరితోనే మాట్లాడను, నా పని అన్న ఉండంటే అక్కడికి వెళ్ళి ఆ పని చూసుకుని వెళ్ళిపోతుంటాను. మళ్ళీ రాంబాబు గారు వాళ్ళ ఆశ్రమానికి వస్తే వాళ్ళొకరు ఆ రోజు కలిపి ఇక్కడికి వెళ్దామండి అని తీసుకొచ్చారు. అయితే దీని ప్రారంభంలో నేను ఉన్నాను. ఈ ప్రారంభంలో ఈ కొండ ఇవన్నీ తవ్వేటప్పుడు నేనే దగ్గర ఉన్నాను అప్పుడు. కాబట్టి రాముడు మళ్ళీ ఏం చేశాడంటే అయోధ్య తీసుకెళ్ళి అయోధ్య రెస్టారెంట్లను తీసుకెళ్ళారు అక్కడికి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ మళ్ళీ ఇలాంటి మహానుభావులు అందరి దగ్గర మళ్ళీ ఇలా కూర్చునే అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోండి అని ఆ రాముడు చెప్పేలా ఉంది. అందుకే మా గురుగారు ఆశీర్వాదంతో మీ అందరి ముందు మళ్ళీ అలా కూర్చోగలిగాను. నేను చాలా సామాన్యుని, నాకు నిజంగా చెప్పాలంటే ఏమీ తెలియని విషయాలన్నీ కూడా మా గురువుగారి ద్వారాగా విషయాలు తెలుసుకోవడం, ఆ తెలుసుకున్న విషయాన్ని ఇవాళ 10,000 మంది శిష్యులు ఉన్నారంటే అదంతా గురువుగారు అనుగ్రహంతో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఎవరి సాయశక్తిలో వాళ్ళు పనిచేద్దాం. అయితే నేనైతే నాకు పరిచయాలు చాలామంది ఉన్నారు, అందరినీ మా సుబ్బారావు గారికి పరిచయం చేసి ఈవేళ వచ్చిన స్వామీజీ గారు కూడా వారు కూడా బాగా నేను తెలుసు అంట. నాకైతే మర్చిపోయిన అందరు నేను ఈ మళ్ళీ కొత్త జన్మ నాది. కాబట్టి కొత్త జన్మ అంటే మీరు అనుకుంటారు కదా కొత్త జన్మ అంటున్నారు అనుకుంటారు. అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు మనకి కొత్త జన్మలు వస్తాయి. వాల్మీకి చూడండి, ముందు వాల్మీకి గారిని పెట్టారు ఇక్కడ. ఫస్ట్ దొంగ అన్నారు, తర్వాత రామాయణం రాసిన మహర్షి. ప్రతి ఒక్కరిలోనూ అందరిలోనూ ఏదో భావం ఉంటుంది, ఏదో ఒక ఆలోచన ఉంటుంది, ఏదో ఒక మార్గంలో వెళ్తాం. కానీ అలాంటి పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు ఈ క్షేత్రం పూర్తి అయిందంటే ఈ అన్నవరం ఎలా ఉందో అంతకంటే గొప్ప క్షేత్రం తయారవుతుంది. ఎందుకంటే దగ్గరలో అన్నవరం క్షమాశాలం మేము ఫస్ట్ అనుకున్నాం, ఇప్పుడు గ్యాప్ వస్తుంది అందుకే చెప్తున్నాను నేను. సుబ్బారావు గారు నేను కనుక వచ్చినది అప్పుడు అనుకునేవాళ్ళు. రెడ్డి గారు ఎవరు ఉన్నారో పుష్పారెడ్డి గారు, మేమంతా కలిపి బండి మీద వచ్చేవాళ్ళు, మళ్ళీ వెళ్ళేవాళ్ళు. వెళ్ళేటప్పుడు వచ్చేదాడు ఆలోచన అంతా అదే. సుబ్బారావు గారు ఆలోచన ఏంటంటే అన్నవరం దగ్గరలో ఉంది, ఎవరన్నా ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ ఇక్కడ ఉండడానికి ఏర్పాటు చేసి వాళ్ళు పొద్దున ఇక్కడ ఉండి నైట్ పొద్దున్న దర్శనానికి వెళ్ళినా చేద్దాం అనుకునేవారు. ఆ ఆలోచన అంతా కూడా నిజంగా రాముడు అయోధ్య నుంచి నేను వచ్చే అంటే అక్కడ తీసుకెళ్ళి పంపించారు కాబట్టి ఆయనే మాట ప్రకారంగా
మనందరం కూడా ప్రతి ఒక్కరూ భేదభావం లేకుండా ప్రతి ఊరు వెళ్ళి ప్రతి ఊర్లోనూ ఇంటింటికి తలుపు తట్టి ఎలాగైతే అయోధ్య రాముడికి ప్రతి ఒక్కరు సందాలు ఇచ్చారో అలా మనం కూడా అందరి ఊర్లు తిరిగి అన్ని ఊర్లు అందరినీ కలిపి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. ఇది ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత? మనందరి బాధ్యత. ఇక్కడ ఉన్న వాళ్ళ బాధ్యత కాదు, మనకు తెలుసున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి అందరి బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. నాకు ప్రతిరోజు ఖాళీ లేదు చెప్పాలంటే. నేను శివరాత్రి కార్యక్రమంలో ఉన్నాను, కాకపోతే ఇవాళ ఏంటోగానే నాకు అవకాశం అలా కుదిరింది చెప్పాలంటే. నేను అంతా తొండగి మండలం కూడా తిరిగాను. ప్రతిరోజు ఏదో సార్ తిరుగుతూ ఉంటాను. మా రెడ్ నాయుడు గారు ఉన్నారు, అన్నీ చూస్తుంటారు ఆయన. నేనేం చేస్తున్నాను చూస్తారు ఆయన. కాబట్టి ఆయనకు పరిచయం అప్పుడు పరిచయం వేరు, రాజుగారితో పరిచయం లేదు, కానీ ఆయన పోస్టులు పెడుతుంటారు. మంచి వీడియోలు చూడండి. ఆయన వీడియో చూశారనుకోండి, జ్ఞానం తెలియని వాళ్ళకి కూడా జ్ఞానం తెలుస్తుంది. నేర్చుకోవాలా. మనం ఏంటంటే వీడియోలు పనికిరాని వీడియోలు ఎన్ని చూస్తున్నాం మనం. రాజుగారి వీడియో చూడండి, నేను చాలా చూశాను, అందుకే ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఇంతకుముందు మాట్లాడేవాడిని కాదు నేను. రాజుగారు ఏదైతే ఉన్నారో అవన్నీ వీడియో ఏదో ఉంటుంది, యూట్యూబ్ చెప్తారు, యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. మంచి విషయాలు చెప్తారు, ఎందుకంటే వారు మా సామాన్యులు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా. అది గురించి నాకు తక్కువ టైంలో, ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను అనుకున్నాను, ఎక్కువ మాట్లాడేశాను. కాబట్టి మనం అందరం కలిపి ఈ రామనామ క్షేత్రాన్ని ఏం చేయాలి, మనం అయోధ్య క్షేత్రంగా తయారు చేసుకుని మనందరం ముందుకెళ్ళాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలా గట్టిగా ఉంటే ఎక్కడ రాముడికి వినబడుద్ది. మీరు జాయిగా అంటారు, మళ్ళీ అంటే జై శ్రీరామ్, అది జై శ్రీరామ్, జై శ్రీరామ్. సెలవు.